కల్తీ కల్లు తాగి 58 మంది అస్వస్థకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. బీర్కూరు పీహెచ్సీ వైద్యాధికారి గిరీష్ కుమార్ బన్స్వాడ ప్రభుత్వ దవాఖానా సిహెచ్లో దయానంద్ కథనం ప్రకారం నస్రుల్లాబాద్ మండలం అంకోలు తండా తుర్కీ బీర్కూరు మండలంలో రంచ గ్రామాలకు చెందిన 58 మంది సోమవారం ఆయా గ్రామాల్లో కళ్ళు దుకాణాల వద్ద కళ్ళు తాగి పడిపోయారు. అయితే అనంతరం మెడవంకర కావడం, అదేవిధంగా ఒకవైపు కాలు చేతులు లాగడం, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలతో అస్వస్థకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక వైద్య సిబ్బంది అంకోల్ దుర్కి దామరంచ గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ప్రథమ చికిత్స అందించారు. ఇక అనంతరం బన్స్వాడ ప్రాంతం దవాఖానకు 46 మందిని తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఇక మరో 12 మందికి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జీజీహెచ్కు సిఫార్సు చేశారు. బన్స్వాడ ఎక్సైజ్ అధికారులు ఘటన జరిగిన గ్రామంలోని కల్లి దుకాణాల్లో నమూనాలను సేకరించారు. ఒక సీసా కళ్ళు తాగింది. కళ్ళు తాగితే తలకాయ దొడ్డుగా అవుతుంది, మీసులు అన్ని గుంజుతున్నాయి, మాటలు వస్తలేవు బయట. నా కళ్ళు తాగుతాయి. మాది గౌరవరావు ఎక్కకుండా తండ. ఇక్కడ 6 వచ్చింది. ఇంకా బాసాల్లో సగం మంది ఉన్నారు. ఎంతమందికి అయినా మీ ఊళ్ళో ఇప్పటికి ఎంతమందికి అయినా మా తండకెళ్ళి 2 వచ్చినాం. కళ్ళు తాగి ఇట్లా పడిపోయాను. నేను కామారెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాను. కళ్ళు తాగి అట్లా పడిపోయినాను. చాలా మంది కూడా పడిపోయినారు. చాలా మంది పడిపోయినారు. వాళ్ళందరికీ అక్కడ నిజామాబాద్లో వాళ్ళ దగ్గరికి పంపించింది. మాకైతే కామారెడ్డిలో పంపించింది. అది